చంద్రబాబు నాయుడు పరిపాలన వారు తెలంగాణకు వచ్చి ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశాన్ని పునరుజ్జీవింపజేస్తామని చెప్పడం ఒక అంశం. రెండోది అక్కడ కాంగ్రెస్తో మైత్రి ఉన్నది, ఇక్కడ కాంగ్రెస్తో మైత్రి ఉన్నది. వాస్తవానికి ఎవరు విపక్షం, ఎవరితో సమస్య ఉండబోతుంది, అసలు ఆయన రాజకీయ వ్యూహాలు ఎట్లా ఉండబోతున్నాయి? అంటే ముందు చిన్న మొక్క తీసుకుంటా, కాంగ్రెస్తో మైత్రి కాదు అది. కాంగ్రెస్లో ఆయన మనుషులు అనేది కొంత కరెక్ట్. ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు దీనిలో నేను ఓపెన్గానే డైరెక్ట్గా హానెస్ట్గా ఉన్నమాట ఉన్నట్లు మాట్లాడుకోవాలంటే, చంద్రబాబు ప్రాక్టీస్ చేసిన రాజకీయాలు నాకు బాగా అర్థమైన తర్వాత, కొంత రాజకీయాలు అర్థమవటం పెరిగిన తర్వాత నాకు అర్థమైంది, ఆంధ్రప్రదేశ్లో దరిదాపు అన్ని పార్టీలని మేనేజ్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నం చేశాడు. తనకు అనుకూలంగా ఉండేటట్లు ఆ పార్టీల్లోని కొంతమంది ద్వారా ఆ పార్టీల పద్ధతిని తనకు అనుకూలంగా మరల్చుకునే విధంగా. ఉదాహరణకి సిపిఐ మీద ఆరోపణలు గతం నుంచి సిపిఐలో కొంతమంది నారాయణ మాటే అది సిపిఐలో కొంతమంది నారాయణ, రామకృష్ణ లేకపోతే ఇత్యాది వాళ్ళంతా టీడీపీకి అనుకూలంగానే ఉంటారు అనేది నేను సిపిఐలో పనిచేసిన వాడిని, నా మిత్రులు సిపిఐలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా తరచుగా ఈ గొణుగుతుంటారు ఈ విమర్శ. అంటే నాతో ఒక మిత్రుడు అన్నది ఏంటంటే, మన పార్టీలో ఇప్పుడు కూడా సిపిఐ గానే అంటారు వాళ్ళు, సరే కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఉంది కాబట్టి దానికి పెద్ద ఇదేంటి అయితే అంటారు వాళ్ళు ఏంటంటే, మన పార్టీలో 50% టీడీపీ మనుషులే కానీ, అంటే అంత ఎగ్జాగరేట్ కావచ్చు అది, కానీ అట్లాంటి వాతావరణం అట్లాంటి మేనేజ్మెంట్ ఇప్పుడు కాదు చాలా కాలం నుంచి ఇది ఉంది సిపిఐ. తర్వాత బీజేపీలో కూడా చాలా కాలం పాటు కొంతమంది వైసీపీ తరఫున, కొంతమంది టీడీపీ తరఫున పనిచేసిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ అనేది అది టీడీపీ వైసీపీల కలయికగా ఉంది తప్పితే దానికంటూ సొంత అస్తిత్వం లేని స్థితిలో చాలా కాలం కొనసాగింది. వైసీపీ మనుషులు దానిలో కొంతమంది వాళ్ళ కోసం పనులు చేయడానికి, టీడీపీ తరఫున చేసేవాళ్ళు కొంతమంది రిప్రజెంటేటివ్స్గా. తర్వాత కాంగ్రెస్లో చాలాసార్లు ఆరోపణలు వచ్చినాయి. కాంగ్రెస్ నుంచి ఒక ఆయన అయితే డైరెక్ట్గా పోయి టీడీపీలో స్పోక్స్మెన్గా కూడా వెళ్ళిపోయారు. కాంగ్రెస్ నుంచి షిఫ్ట్ అవ్వగానే ఆయన స్పోక్స్మెన్గా, ఎందుకంటే అంతకుముందు ఇక్కడ అనఫీషియల్గా కాంగ్రెస్లో స్పోక్స్మెన్గా కనపడుతున్నట్టుగా ఉన్న ఆయన అఫీషియల్గా టీడీపీలో స్పోక్స్మెన్ అయిపోయారు. ఇట్లా మరి చాలా పార్టీలని చంద్రబాబుకి ఇది మొదటి నుంచి మరి ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ నేను గమనిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విడిపోయిన తర్వాత గమనించిన దానిలో చాలా పార్టీలు వర్ అండర్ మేనేజ్మెంట్ ఆఫ్ టీడీపీ. అంటే ఇక్కడ మీరు చెప్పదలుచుకున్న విషయము, చంద్రబాబు నాయుడు మేనేజ్ చేయబోతున్నారు అంటే తన రైవల్ ఎవరు కావాలో, చంద్రబాబు తన రైవల్ ఎలా ఉండాలో, తన ప్రత్యర్థి పార్టీల తీరుతెన్నుల్ని కూడా చంద్రబాబు నిర్ణయించుకునే తాపత్రయం చంద్రబాబుకు మొదటి నుంచి. స్టేజ్ మేనేజ్మెంట్ మరి అదేగా జరిగింది. పాలిటిక్స్ని స్టేజ్ మేనేజ్ చేయటం లాగా స్టేజ్ మేనేజ్ చేసేది ఒకటి. దానిలో ప్రధానంగా మీకు ఏంటంటే, దీనికి ఇప్పుడు జరుగుతున్న దానిలో మీరు అడిగారు కాబట్టి, తెలంగాణ వస్తున్నారా చంద్రబాబు, తెలంగాణ వచ్చి ఇక్కడ రాజకీయాల్లో ఆయన పాత్ర అనేది ఒక ప్రశ్న వచ్చింది. దానిలో నేను కొన్ని చూపిస్తాను, మీరు ఏదో అడగబోతున్నారు. ఇక్కడ ముందు ఆంధ్రప్రదేశ్కి పరిమితమైదాం. మీరు అన్నారు కదా, ఎవరు విపక్షమో తానే నిర్ణయిస్తారు అనేది. షర్మిలతో ఆయన బాగానే ఉన్నారు, ఒకవైపున కూటమి ఉన్నది, కూటమే ఉన్నది. మరి అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఎవరిని చంద్రబాబు నాయుడు నిర్ణయించుకోబోతుంది ఏపీ రాజకీయాల్లో? ఇప్పుడు ఆల్రెడీ మీడియా కూడా చంద్రబాబు కాస్త అనుకూలంగా ఉండే మీడియా కావచ్చు, ఏదైనా కానీ ఆయన పరిధిలో ఉన్నటువంటి మీడియా కూడా ప్రధానంగా ఈరోజు నిన్న షర్మిల గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆమె పెద్ద ఎత్తున ఒక ఫంక్షన్ అరేంజ్ చేశారు. దానిలో చాలామందిని పిలిచారు, చాలామంది వచ్చారు, రాజకీయ నాయకులు, రకరకాల షేడ్స్, పాత కాంగ్రెస్ వాళ్ళు, కొంతమంది అటు ఇటు అయిన వాళ్ళు కూడా. ఇది నడిచింది. దానిలో ప్రధానంగా నిన్నటంతా కవరేజ్ ఏంటంటే, చాలా ప్రో టీడీపీ అనుకునే మీడియా అనేది దానిలో కవరేజ్ ఏంటంటే, షర్మిల ఈజ్ ఎమర్జింగ్ యాజ్ ఆల్టర్నేటివ్ టు టీడీపీ, వైసీపీ అంతర్ధానం అయిపోతుంది. అచ్చంగా తెలంగాణలో జరుగుతున్న ప్రచారం లాగే బీఆర్ఎస్ అంతర్ధానం అయిపోతుంది, పోయింది. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు కాబట్టి బీఆర్ఎస్ అయిపోయింది. ఇదే ప్రచారం ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీ మీద నడుస్తుంది. నేనేం వైసీపీని ఇష్టపడి నేను చెప్పటం ఈ మాటలు ఉన్న మాట చెబుతున్నా. వైసీపీ చాలా తప్పులు చేసింది కాబట్టి, నేరాలు కూడా ప్రజల పట్ల, అంటే దుడుకుతనం, ప్రజల మీద, సామాన్య జనం మీద కూడా వైసీపీలో కొంతమంది నాయకులు, కార్యకర్తలు చేసిన అఘాయిత్యాల ఫలితంగానే వైసీపీ ఈరోజు ఆ సెక్షన్ పడింది. అయితే ఉన్నమాట ఉన్నట్టు చెప్పుకోవాలంటే, అయితే వైసీపీకి కూడా బలం ఉంది, 40% ఇప్పటికీ జనాల్లో. ఈ నేపథ్యంలో ఏంటంటే,
వైసీపీ అంతర్ధానం అయిపోతుందనే ప్రచారం, నిన్న షర్మిలాని రైజ్ చేసే ప్రచారం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి నేపథ్యంలో మొదలైంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఇప్పుడు జరిగినాయి కదా, లేట్గా. అవును అవును. అంతకుముందు తెలంగాణది ఎప్పుడో జరిగింది కాబట్టి 6 నెలల క్రితం. అది ఇక్కడ ఒక లెవెల్కి వచ్చింది ఆ ప్రచారం బీఆర్ఎస్కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రచారం ఇప్పుడే మొదలైంది షర్మిల గారిని ముందు పెట్టి. నేను ఇక్కడ చెప్పేది ఒకటి, మీకు జరుగుతున్న క్రమంలో నడ్జింగ్ అనేది ఒకటి జరుగుతుంది. నడ్జింగ్ అనే కాన్సెప్ట్ ఉంది, NUDGING. నడ్జింగ్ అంటే నేను మిమ్మల్ని అడగను అటు వెళ్ళమని, నేను చెప్పను, ఈ డోర్లన్నీ మూసేస్తే మీరు అటే వెళ్ళాలి. ఓహో. మీకు వేరే ప్రత్యామ్నాయం లేకుండా చేస్తే ఆ ప్రత్యామ్నాయం అదే. అట్లాంటి ప్రక్రియ ఒకటి తెలుగునాట జరుగుతుంది 2 చోట్ల. ఎట్లా, మీకు నిన్న నాకు ఒక టీవీ ఛానల్లో, నేను అటెండ్ అయిన టీవీ ఛానల్లో వాళ్ళు చిన్న బ్రీఫ్ పంపారు నాకు. జస్ట్ ఏంటంటే వాళ్ళదేమి సజెస్టివ్ కాదు అది, దానిలో వాళ్ళు రాసింది ఏంటంటే ఇదే చంద్రబాబు షర్మిల గారి కార్యక్రమం జయంతి ఉత్సవాలు, దాని గురించి డిబేట్. దానిలో వాళ్ళు పంపింది ఏంటంటే ఒక పాయింట్, తెలుగుదేశం జనసేన ఈ వైసీపీ నుంచి వెళ్ళిపోవాల్సిన వాళ్ళని రానివ్వకుండా డోర్లు మూసేయటం ద్వారా వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళేటట్లు జరుగుతుంది అని. ఓహోహో. సాధారణంగా ఎక్కడ అధికారం ఉంటే అటువైపు వెళ్తారు. ఇప్పుడు తెలంగాణలో కనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి వెళ్ళినట్లుగానే ఆంధ్రప్రదేశ్లో కూటమి వైపు వెళ్లకుండా డోర్లు మూసేస్తున్నారు. డోర్లు వీళ్ళని రానివ్వకుండా అక్కడ ఆపితే కనుక వీళ్ళు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా అటు వెళ్తారనేది. అంటే నడ్జింగ్, మిమ్మల్ని ఇటు పోకుండా చేస్తే అట్టే పోతారు కదా, అనివార్యతను క్రియేట్ చేయడం. ఎప్పుడు రేపు పొద్దున చంద్రబాబు ఫెయిల్ అయినా, టీడీపీ ఫెయిల్ అయినా, అది మనం ఇప్పుడే చెప్పలేము అనుకోండి, కానీ కొన్ని విషయాలు మనకు అంచనాలు ఉంటాయి. ఏదైనా ఫెయిల్ అయినా ప్రత్యామ్నాయం ఎవరు ఉండాలి? మళ్ళీ వైసీపీ ఉండకూడదు ఈసారి ఎలక్షన్కి. ఉండకుండా కాంగ్రెస్ ఉండాలంటే దాన్ని ఇట్లా ఈ రకంగా స్టేజ్ మేనేజ్మెంట్తో మీరు క్రియేట్ చేయాలి ఒకటి హైప్. దానిలో భాగంగా వైసీపీని పూర్వపక్షం చేస్తే తప్పితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పూర్తి స్థాయి పట్టు టీడీపీకి ఉండదు, చంద్రబాబుకు ఉండదు. పవన్ ఉన్నాడుగా, పవన్ ఉంటే చూద్దాం. అది తక్షణ సమస్య కాదు కదా. తక్షణ సమస్య వైసీపీ రీఎమర్జెన్స్ కాకుండా చూసుకోవటం మేజర్ ఇష్యూ వాళ్ళకి అది.